హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, బాగున్నారా? మీ క్షేమాన్ని కోరే ప్రభువును స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, మహిమకరంగా ఉండండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్. విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి, అనుకున్నది వచ్చేస్తాయి. మనం అనుకున్నది మనం చూడగలము. విశ్వాసం అంతటి పని చేస్తుంది. కాబట్టి విశ్వాసం గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాశారు: నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? నాకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? విశ్వాసం ఉంది అంటారు కానీ క్రియలు లేనివి. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు ఉండాలండి. క్రియలు ఉంటే తప్పకుండా అద్భుతము చూడగలిగిన ఒక సహోదరి గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు అటు తర్వాత తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతమున నివసించుచున్న కనానీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారుడా, నాపై దయ చూపుము, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చి? కనానీయ స్త్రీ ఒకతే వచ్చి, నా బిడ్డ చాలా బాధపడుతుంది దయ్యం బట్టి, కానీ నువ్వు బాగు చేస్తామని వచ్చానయ్యా అని యేసయ్యతో చెప్పింది. ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటపడి అరచుచున్నది, కేక వేయుచున్నది, ఈమెను పంపివేయండి అని చెప్పిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానం ఇచ్చెను. చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే నేను పంపబడి తిని అని ప్రభు సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయము చేయుమని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానం ఇచ్చెను. ఆ స్త్రీకి పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట తగదని ఆమెకు చెప్పారు. ఆయన పట్టు వదిలిందా? వదల్లే. వెనక వెళ్ళిపోయిందా? వెళ్ళలే. విశ్వసించిందా? విశ్వసించింది. అడిగిందా? అడిగింది. పొందుకుందా? పొందుకుంది. మనం కూడా అలాగే చేయాలి. పొందుకుంటాం, మనము అందుకుంటాం. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే ఇంత పెద్ద మాట అన్నా కూడా తను కోపగించుకోలేదు, వెనుకకు వెళ్ళిపోలేదు. అందుకు ఆమె ఒక మాట అంది. కుక్క పిల్లలకు వేయుట తగదు అన్నప్పుడు ఒక మాట యేషయ్యకు చెప్తుంది. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా. అబ్బా, ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చిందండి. అవును ప్రభువా, తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నేను మెచ్చుకున్నట్టుగా ఉన్నాయి అవి, ఇష్టకరంగా విశ్వాసంతో అడుగుతున్నావు తల్లి నువ్వు అని యేసు ప్రభు ఆ మాటను మెచ్చుకున్నాడు. మెచ్చదగింది అని చెప్పి, నీ కోరిక నెరవేరునుగాక అన్నాడు. ఆ విశ్వాసమైన మాటను విని నీ కోరిక నెరవేరునుగాక అని అనేను. ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థత పొందిను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, పట్టు వదలని ఆ ప్రార్థన పట్టు వదలని, ఆ విశ్వాసం పట్టు వదలని, ఆ ప్రయాణం పట్టు వదలని, ఆ మొర ఆ పెట్టినప్పుడు యేసు ప్రభు దగ్గర ఆమె సహాయమును పొందుకుంది.
మనము విశ్వాసంతో మనం అడిగినప్పుడు అద్భుతంగా ఆ ఆన్సర్ని మనం చూడగలము. కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలని తపన, బలమైన కోరిక, దేవునిపై అపార నమ్మకం ఉండాలే కానీ అసాధ్యాలను సుసాధ్యం చేయగల ప్రభు మనకుండగా ఏది కాదు, అది కాదు, ఏం జరగదు, అది జరగదు అని మనం అనుకున్నది, మీరు అనుకున్నది, నేను అనుకున్నది జరగదు అనుకున్నదే యేసు ప్రభు జరిగిస్తాడు. ఎస్, హల్లెలూయా. కాబట్టి ఇవన్నిటినీ ఆమె జరుగుతుంది, నేను అనుకున్నది జరుగుతుంది అనుకొని యేసు దగ్గరికి వచ్చి మరి ఆ దయ్యంను వెళ్ళగొట్టబడి ఆ కుమార్తె స్వస్థతను ఆమె చూడగలిగింది. ఆ స్త్రీలో తన కుమార్తె స్వస్థతను చూడాలని దృఢమైన కోరిక ఉంది. అందుకే యేసు దగ్గరికి వచ్చింది. క్రీస్తే స్వస్థపరుస్తాడని చెక్కు చెదరని విశ్వాసంతో ఆయనను వెంబడించి ఎంతో దూరం నుంచి వచ్చి ఆయనను మొరపెట్టి ఆ మాటలను కూడా లెక్క చేయకుండా, శిష్యుల మాటలను, యేసుప్రభు మాటలను కూడా కలత చెందకుండా, వెనుకడుగు వేయకుండా, పట్టుదల వదలకుండా ప్రయత్నించి సాధించుకుంది. హల్లెలూయా. ఇదండి, మనం కూడా జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే ఆ గమనంలో ఎదురయ్యే ఆటుపోటులకు, అవమానాలకు, అపనిందలకు, ఒడిదొడుగులకు భయపడక దేవునిపై విశ్వాసంతో సాగినట్లయితే, అడిగినట్లయితే తప్పక మన లక్ష్యాలను చేరగలుగుతాము, సాధించగలుగుతాం. ఈ వాక్యముతో మీరందరూ బలపడి ఈదె పట్టుదలతో జీవించినంత కాలం మనము సమస్య ఎక్కడో కాదండి, ప్రార్థన తదనంతరం మనకు దేవుడు సమస్యకు పరిష్కారం ఇస్తాడు. కొంచెం లేట్ అయినా పట్టుదలగా ప్రార్థించడం మాత్రం మానవద్దు. ఇది లేట్ అయింది, నెలలైంది, సంవత్సరాలైంది అని లెక్క పెట్టవద్దు. కానీ మీరు పట్టుదలతో ప్రార్థనను మాత్రం చేస్తూనే ఉండండి. టక్కున వచ్చేసేది. దేవునికి స్తుతి కలుగునుగాక. అద్భుతం చూస్తారు. ప్రభు మిమ్ములను అద్భుతము చూపిస్తారు, మహిమ పొందుకుంటాడు. దేవుడు మిమ్ములను బలపరచునుగాక, విశ్వాస వృద్ధిని ఇచ్చునుగాక. ఆమేన్.